శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆర్థిక అభివృద్ధి మరియు లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది. పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే కొన్ని ఆర్థిక ఒడిదొడుకులు కనిపించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాల్సిందే. శని గోచార కారణంగా ఖర్చులు పెరగవచ్చు. సంపద కూడా నిలవడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి జ్యోతిష పరిహారాలు చేసుకోవడం మంచిది. గురుగ్రహ శక్తి పెంచే పరిహారం. ధనుసు రాశి అధిపతి గురు బృహస్పతి. చేయవలసిన పరిహారం ప్రతి గురువారం గురు పూజ, దత్తాత్రేయ ఆరాధన, పసుపు పుష్పంతో అర్చన, ఓం శ్రీ గురవే నమః లేదా ఓం శ్రీ బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 నిమిషాలు జపం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. అదృష్టం పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. మరి లక్ష్మీ కటాక్షం కోసం చేయవలసిన పరిహారాలు ప్రతి శుక్రవారం మహాలక్ష్మి పూజ, పసుపు కుంకుమ అర్చన, దుర్గా సప్తసతి పారాయణం చేసుకుంటే మంచిది. దీనివల్ల సంపద పెరుగుతుంది. కనకదార స్తోత్ర పారాయణం చేస్తే ఇంకా కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది. దీపారాధన చేయాలి. గురువారం మరియు శుక్రవారం నెయ్యి దీపం వెలిగించడం చాలా మంచిది. దీనివల్ల ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, శుభయోగం కలుగుతుంది. దానం చేయవలసినటువంటిది పేదలకు ఆహారం ఇవ్వడం, విద్యార్థులకి పుస్తకం ఇవ్వడం, గోపూజ చేయడం, గోదానం చేయడం. దీనివల్ల వచ్చే ఫలితం పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. ఈ సంవత్సరం చేయవలసిన ప్రత్యేకంగా జపించవలసినటువంటి మంత్రాలు ఏమైనా ఉన్నాయి అంటే ధనుసు రాశి వారికి శని భగవానుడు బాలేదు కాబట్టి, అర్ధాష్టమ శని అవుతుంది కాబట్టి 19,000 సార్లు శని జపం చేసుకోవాలి. నవగ్రహ ఆరాధన చేసుకోవాలి తప్పకుండా. శ్రీ మహాలక్ష్మి నమః మంత్రాన్ని జపం చేసుకోవాలి. దీనివల్ల ధన ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. గురు అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం ఉంటే ధనుసు రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక అభివృద్ధి అయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి.